ఫూల్ మకానా లడ్డు. వావ్, సో గ్రేట్ కాంబినేషన్. యాక్చువల్గా చక్కగా ఆలు కుల్చా తినేసి ఒక లడ్డు తింటే పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఫూల్ మకానా ఈ మధ్య అందరూ వాడడం స్టార్ట్ చేశారు. కొంతమంది స్నాక్స్ లాగా వాడుతున్నారు, కొంతమంది కర్రీకి యూస్ చేస్తున్నారు. సో ఇలా లడ్డూస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫుల్ మఖానా లడ్డూస్ అంటే ఫుల్ మఖానా ఇంకేమైనా కాంబినేషన్ అనుకున్నాయి, బోల్డ్ అని కాంబినేషన్స్ తీసుకొచ్చేసావు. నువ్వులు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా వేరే సీడ్స్ కూడా, మిలన్ సీడ్స్, సో బెల్లము, కొబ్బరి, సో మంచి కాంబినేషన్. ఫుల్ మఖానా లడ్డు అనగానే జస్ట్ ఏ కాంబినేషన్ యూస్ చేస్తావు అనుకున్నాను, బోల్డ్ అన్ని కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చావు. సన్ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, తర్వాత నువ్వులు అండ్ కొబ్బరి తురుము అండ్ జీడిపప్పు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ టేస్ట్ యాడ్ ఆన్ కోసం మనకు స్వీట్ కోసం బెల్లం. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము 1 by 1 రోస్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నెయ్యి, సో చక్కగా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే కొంచెం ఆ కమ్మదనం వస్తుంది. అండ్ రోస్ట్ అయిన ఫీల్ ఉంటుంది కదా, రోస్టెడ్ ఇంగ్రీడియంట్స్ అవి చాలా టేస్టీగా ఉంటాయి యాక్చువల్గా. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఫుల్ మకానా రోస్ట్ చేసుకుంటున్నాం. సో ఇవైతే రోస్ట్ అయిపోయాయి. చక్కగా బ్రౌనిష్ కలర్ కూడా కనిపిస్తుంది. సో మరి ఇవి తీసేసి వేరే ప్లేట్లో తీసుకుందాము. ఇవి మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం రోస్ట్ చేస్తున్నాం? సీడ్సా? నెక్స్ట్ కొబ్బరి తురుము. ఓకే, సో ఇది లైట్గా సాస్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకు పెనం వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే రోస్ట్ అయిపోతుంది. సో లైట్ ఆ కలర్ చేంజ్ వస్తే సరిపోతుందా మరి? సరిపోతుంది. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇవి కూడా ఇందులోకి తీసేసుకుందాం. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా మనం సీడ్స్ అన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ మిలన్ సీడ్స్, ఆ తర్వాత నువ్వులు, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే జీడిపప్పు. ఇవి కూడా పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయాయి. మిక్సీ జార్లో అయితే అన్ని వేసుకున్నాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది కొంచెం చల్లారుతూ ఉంటుంది. మీన్ వైల్ అంతలోపు మనము బెల్లం పాకం పట్టేస్తాం. ముందుగా కొంచెం నెయ్యి, అలాగే బెల్లం కూడా. చక్కగా పాకంలాగా అయిపోవాలన్నమాట. సో ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి సో ఎన్ని ఇయర్స్, అంటే కొంచెం ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, సో ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలంటే ఎన్ని మంత్స్ పడుతుంది ఏంటి? సో అగైన్ ఇట్స్ డిపెండ్. కొంతమందికి హెల్త్ బాగుండక, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చో, వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అలాంటి వాళ్ళకి అయితే మినిమం 2 to 3 months పడుతుంది. అండ్ నార్మల్గా సరిగా తినక ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి 1 month లేదంటే 2 monthsలో వాళ్ళు చక్కగా డైట్ ప్లాన్ యూస్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అలాగే మెడిటేషన్ చక్కగా చేస్తే కనుక 1 or 2 monthsలో సెట్ అవుతారు. ఓకే, సో పాకం కూడా రెడీ అవుతుంది. ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం.
మిక్సీ పట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఫస్ట్ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అవన్నీ కూడా బెల్లం పాకంలో యాడ్ చేసాం. ఓకే. సో బౌల్లో తీసుకుందాం మరి. బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా చేతికి నెయ్యి రాసుకొని మళ్ళీ లడ్డూలు చుట్టేసుకోవాలి. అవును. ఇక్కడ మనం షుగర్స్ కూడా ఎక్కడ వాడలేదు, జస్ట్ బెల్లం మాత్రమే యూస్ చేసాము. సో డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది. మరి 300-400 అలా షుగర్ స్పైక్స్ ఉన్న వాళ్ళు, స్టిరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అవాయిడ్ చేయాలి, బట్ మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఓకే. స్పెషల్గా ఒక లడ్డు తింటే సరిపోతుందేమో కదా? 1 or 2 లడ్డు తింటే సరిపోతుంది. సో ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇది? ఇది ఒక 1 week వరకు నిల్వ ఉంటుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ రోస్ట్ చేసాం కాబట్టి మంచిగా 1 week వరకు పెట్టుకోవచ్చు. 1 week 15 days వరకు. ఓకే. ఫుల్ మకానా కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ తీసుకోవచ్చు. ఓకే. సో ఏవైతే హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి కొంచెం టేస్ట్లెస్గా ఉంటాయి, మిగతా ఇంగ్రీడియంట్స్తో మనం కంబైన్ చేసి వాడుకోవచ్చు. అవును. సో రెడీ అయిపోయినట్టేనా మరి లడ్డూస్? లాస్యా ఫుల్ మకానా లడ్డూస్ రెడీ అయిపోయాయి. ఓకే. సో యమ్మీ ఫుల్ మకానా లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఫుల్ మకానా లడ్డూస్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఫుల్ మకానా 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మెలన్ సీడ్స్ 1 కప్పు, నువ్వులు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు. ఫూల్ మకానా లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో ఫూల్ మకానా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మెలన్ సీడ్స్, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి అలాగే బెల్లం వేసి కరిగించుకొని ఆ తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న ఫూల్ మకానా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫూల్ మకానా లడ్డూస్ రెడీ.